కాళాష్టమి ప్రతి నెల కృష్ణపక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. కాళాష్టమి రోజున శంకరుని భైరవ రూపాన్ని పూజిస్తారు. వాస్తవానికి భైరవుడికి 3 రూపాలున్నాయి: కాలభైరవ, బటుక్ భైరవ మరియు స్వర్ణాకర్షర భైరవ. వీటిలో కాళాష్టమి రోజున కాలభైరవుని పూజిస్తారు. ఈ రోజున శంకరుని కాలభైరవ రూపాన్ని పూజించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. కాబట్టి మాఘమాసంలో కాళాష్టమి వ్రతం ఎప్పుడు ఆచరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం మాఘమాసంలోని కృష్ణ అష్టమి తిథి జనవరి 21న మధ్యాహ్నం 12:39 ప్రారంభమవుతుంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 3:18 అష్టమి తిథి ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం నెలవారీ కాళాష్టమి వ్రతం 21 జనవరి 2025న ఆచరించబడుతుంది. నెలవారీ కాళాష్టమి రోజున ధృతి యోగం, చిత్ర నక్షత్రం మరియు స్వాతి నక్షత్రాల శుభ కలయిక కూడా ఏర్పడుతుంది. ధృతి యోగ జనవరి 21 ఉదయం నుండి జనవరి 22 తెల్లవారుజామున 3:50 వరకు ఉంటుంది. చిత్ర నక్షత్రం ఉదయం నుండి రాత్రి 11:36 వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం కనిపిస్తుంది. మాసిక్ కాళాష్టమి అని కూడా పిలువబడే కాళాష్టమి సంవత్సరానికి 12 సార్లు సంభవిస్తుంది మరియు కాలభైరవ జయంతి అని పిలుస్తారు. మార్గశీర్ష మాసంలో జరుపుకునేది చాలా ముఖ్యమైనది మరియు పవిత్రమైనదిగా భావింపబడుతుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది నవంబర్కు అనుగుణంగా ఉంటుంది. ఈ రోజులు భైరవుడిని ఆరాధించడానికి కేటాయించబడినందున కాళాష్టమి ఆదివారం లేదా మంగళవారం వస్తే మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. కాళాష్టమి అనేది దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు తీవ్రమైన భక్తి మరియు ఉత్సాహాన్ని కలిగించే రోజు. 2025లో కాళాష్టమి వ్రతం తేదీలు: కృష్ణపక్షంలోని అష్టమి తిథిలో ప్రతి నెల కాళాష్టమి జరుపుకుంటారు. 2025లో జరుపుకునే కాళాష్టమి తేదీలు తెలుసుకుందాం. 2025లో కాళాష్టమి వ్రతం తేదీలు: కృష్ణపక్షంలోని అష్టమి తిథిలో ప్రతి నెల కాళాష్టమి జరుపుకుంటారు. 2025లో జరుపుకునే కాళాష్టమి తేదీలు తెలుసుకుందాం. జనవరి 21, 2025 మంగళవారం మాఘ కాళాష్టమి. ప్రారంభం జనవరి 21 మధ్యాహ్నం 12:40 నుంచి ముగింపు జనవరి 22 మధ్యాహ్నం 3:18 వరకు. ఫిబ్రవరి 20, 2025 గురువారం పాల్గొన కాళాష్టమి. ప్రారంభం ఫిబ్రవరి 20 ఉదయం 9:58 నుంచి ముగింపు ఫిబ్రవరి 21 ఉదయం 11:58 వరకు. మార్చి 22, 2025 శనివారం చైత్ర కాళాష్టమి. ప్రారంభం మార్చి 22 ఉదయం 4:24 నుంచి ముగింపు మార్చి 23 ఉదయం తెల్లవారుజామున 5:23 వరకు. ఏప్రిల్ 21, 2025 సోమవారం రోజు వైశాఖ కాళాష్టమి. ప్రారంభం ఏప్రిల్ 20 సాయంత్రం 7:01 నుండి ముగింపు ఏప్రిల్ 21 సాయంత్రం 6:59 వరకు. మే 20, 2025 మంగళవారం జ్యేష్ఠ కాళాష్టమి. ప్రారంభం మే 20 ఉదయం తెల్లవారుజామున 5:52 నుండి ముగింపు మే 21 ఉదయం 4:55 వరకు. జూన్ 18, 2025 బుధవారం ఆషాఢ కాళాష్టమి. ప్రారంభం జూన్ 18 మధ్యాహ్నం 1:35 నుండి ముగింపు జూన్ 19 ఉదయం 11:56 వరకు. జూలై 17, 2025 గురువారం శ్రావణ కాళాష్టమి. ప్రారంభం జూలై 17 సాయంత్రం 7:09 నుండి ముగింపు జూలై 18 సాయంత్రం 5:02 వరకు. ఆగస్టు 16, 2025 శనివారం భాద్రపద కాళాష్టమి. ప్రారంభం ఆగస్టు 15 రాత్రి 11:50 నుండి ముగింపు ఆగస్టు 16 రాత్రి
9:35 వరకు. సెప్టెంబర్ 14, 2025 ఆదివారం అశ్విన్ కాలాష్టమి. ప్రారంభం సెప్టెంబర్ 14 తెల్లవారుజామున 5:04 నుండి ముగింపు సెప్టెంబర్ 15 తెల్లవారుజామున 3:06 వరకు. అక్టోబర్ 13, 2025 సోమవారం కార్తీక కాలాష్టమి. ప్రారంభం అక్టోబర్ 13 మధ్యాహ్నం 12:24 నుండి ముగింపు అక్టోబర్ 14 ఉదయం 11:10 వరకు. నవంబర్ 12, 2025 బుధవారం మార్గశీర్ష కాలాష్టమి. ప్రారంభం నవంబర్ 11 రాత్రి 11:09 నుండి ముగింపు నవంబర్ 12 రాత్రి 10:58 వరకు. డిసెంబర్ 11, 2025 గురువారం పౌష కాలాష్టమి. ప్రారంభం డిసెంబర్ 11 మధ్యాహ్నం 1:57 నుండి ముగింపు డిసెంబర్ 12 మధ్యాహ్నం 2:57 వరకు. కాలభైరవ అని పిలువబడే శివుని భయంకరమైన అవతారాన్ని ఆరాధించడానికి కాలాష్టమి ఒక ముఖ్యమైన మరియు పవిత్రమైన రోజు. పరమశివుని అనుగ్రహం పొందేందుకు కాలాష్టమి రోజున భక్తులు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారు. ఉదయం పూట మరణించిన తమ పూర్వీకులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారి దైవిక ఆశీర్వాదాలను పొందేందుకు మరియు వారి పాపాలకు ప్రాయశ్చిత్తం పొందడానికి భక్తులు శివుడు మరియు పార్వతీదేవితో పాటు కాలభైరవుణ్ణి పూజిస్తారు. రోజంతా వారు ఉపవాసాన్ని పాటిస్తారు. ఇది అదృష్టమని నమ్ముతారు. ఆవేశపూరిత భక్తులు కూడా రాత్రంతా మేల్కొని కాలభైరవుడు మరియు శివుని కథలను వింటూ మరియు వివరిస్తారు. వారు కాలభైరవ మంత్రాలు మరియు కాలభైరవ కథను కూడా పఠిస్తారు. డోలు, శంఖాలు మరియు ఇతర సాంప్రదాయ సంగీత వాయిద్యాల తోడుగా అర్ధరాత్రి కూడా ఆర్తి నిర్వహిస్తారు. భక్తులకు కఠోరమైన ఉపవాసం ఉండడం వల్ల వారి జీవితంలో శ్రేయస్సు, సంతోషం మరియు విజయాలు లభిస్తాయి. కాలాష్టమి రోజున కుక్కలకు ఆహారం ఇవ్వడం కూడా అదృష్టమే, ఎందుకంటే భైరవుడు నల్ల కుక్కపై స్వారీ చేస్తాడు. అందుకే ఈ రోజున కుక్కలకు పాలు, పెరుగు ఇస్తారు. అదనంగా పవిత్ర ప్రార్థనా స్థలాలలో బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వడం చాలా అదృష్టంగా పరిగణించబడుతుంది. కాలాష్టమి వ్రత పూజా విధి. కాలాష్టమి రోజున భక్తులు బ్రహ్మముహూర్తానికి ముందే మేల్కొని స్నానం చేసిన తర్వాత శివుని రౌద్రరూపం కాలభైరవుడిని ఉపవాసం పాటించాలని ప్రతిజ్ఞ చేయాలి. అప్పుడు భక్తులు ఖచ్చితంగా ఉపవాసం పాటించాలి మరియు రాత్రి సమయంలో కాలభైరవుడిని పూజించాలి. వీలైతే వారు రాత్రి సమయంలో కాలభైరవుని ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయాలలో పూజ. సాయంత్రం వేళ భక్తులు కాలభైరవుని ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు. దాదాపుగా ప్రతి శివాలయంలో కాలభైరవుని విగ్రహం కూడా ఉంటుంది. కాలభైరవుని సమక్షంలో ఆవా నూనెతో దీపంని వెలిగించాలి. శివస్తోత్రం, కాలభైరవాష్టకం పఠించాలి. అనంతరం 11 ప్రదక్షిణాలు చేయాలి. కాలభైరవునికి కొబ్బరికాయ, నల్ల బెల్లం, రొట్టెలు వంటివి ప్రసాదంగా సమర్పించాలి. కొన్ని ప్రాంతాల్లో భైరవునికి మద్యం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. శునక పూజ. కాలాష్టమి రోజు కాలభైరవ స్వరూపంగా భావించే శునకాన్ని పూజించడం కూడా సంప్రదాయంలో భాగమే. ఈరోజు నల్ల కుక్కకు పొట్టు మినపప్పుతో చేసిన గారెలు, పెరుగన్నం ఆహారంగా ఇస్తారు. అనంతరం కాలాష్టమి వ్రత కథను చదువుకుంటారు. కాలాష్టమి రోజు రాత్రి తంత్రశాస్త్రం నేర్చుకున్న అభ్యాసకులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది కాలభైరవుని అనుగ్రహం కోసం చేసే వ్రతం. ఆదిత్య పురాణంలో కాలాష్టమి గురించిన వివరణ కూడా ఉంటుంది. బ్రహ్మగర్వం అణచేందుకు శివుడు హుంకరించగా ఆ హుంకారం నుండి ఒక భయంకర రూపం వెలువడుతుంది. ఆ రూపమే కాలభైరవ స్వామి. శివుడి ఆదేశం మేరకు బ్రహ్మ మధ్యతలను కాలభైరవుడు చిటికిని వేలిగోటితో తెంపేస్తాడు. అలా బ్రహ్మశిరస్సు తెగిపడిన ప్రదేశమే బ్రహ్మకపాలంగా ప్రసిద్ధి చెందింది. కాశీనగరంలో అడుగు పెట్టగానే కాలభైరవుడికి బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుందని, కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉండమని శివుడు ఆదేశిస్తాడు. అలా కాశీ క్షేత్రానికి చేరుకున్న కాలభైరవుడు భక్తులతో పూజలందుకుంటూ విరాజిల్లుతున్నాడు.
కాశీ క్షేత్రంలో ఆ ప్రాంతమే కపాలమోచన దివ్యతీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు. స్థానికులు లాట్ భైరవ అని పిలుచుకుంటారు. ఇక్కడ కాళాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. 8 నామాలతో దర్శనమిచ్చే భైరవుడు: అష్టాంగ భైరవుడు, రూరు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు అనే 8 నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తాడు. ఎదుట నిలిచిన ఎలాంటి శక్తి అయినా కాలభైరవుని శక్తిని తట్టుకోవడం కష్టం. మనల్ని ఆవహించిన మాయాపురలను తొలగించుకున్న రోజు మాత్రమే కాలభైరవుడు దర్శనమిస్తాడట. కాళాష్టమి నాడు కాలభైరవునికి నిమ్మకాయల మాల సమర్పించాలి. పేదలకు దానం చేయాలి. కాలభైరవుడిని భక్తి శ్రద్ధలతో స్తుతించాలి. ఈరోజు ముఖ్యంగా పదునైన వస్తువులు వినియోగించకూడదు. ఎవరికి హాని తలపెట్టకూడదు. మాంసాహారం తినకూడదు. కాలభైరవ పూజ ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో చేస్తే మంచిది. కాలభైరవ సహస్రనామ స్తోత్రం, శ్రీ కాలభైరవ అష్టకం, తీక్షదంస్ట్ర, కాలభైరవ అష్టకం, భైరవ కవచం పఠించినా విన్నా కూడా భైరవానుగ్రహం లభిస్తుంది. ఈరోజు కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహ బాధలు, అనారోగ్య బాధలు తొలగిపోతాయి. కాళాష్టమి నాడు కాలభైరవుని పూజించడం వల్ల జీవితంలో చేసిన పాపాలు, కర్మ, దుఃఖం తొలగిపోతాయని, ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల కాలభైరవుని ఆశీస్సులు పొందుతారని, శివాలయాలకు కానీ కాలభైరవుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అపమృత్యు భయం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. శివపురాణం ప్రకారం కాళాష్టమి రోజు కాలభైరవుని ఆరాధించడం వలన నవగ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలు, రాహుకేతు గ్రహాల అరిష్ట ప్రభావాలు కూడా తొలగిపోతాయి. కాళాష్టమి వ్రత మహాత్యం. ఆదిత్య పురాణం కాళాష్టమి రోజు శివుని స్వరూపంగా భావించే కాలభైరవుని పూజించాల్సిన ఆవశ్యకతను వివరిస్తుంది. ఈ రోజున పరమశివుని కాలభైరవ స్వరూపంగా భావించి పూజించడం వల్ల జీవితంలో ప్రతికూల శక్తులు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే భక్తి శ్రద్ధలతో కాళాష్టమి పూజ చేసిన వారికి ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతాయి. కాలభైరవుని అనుగ్రహంతో రాహుకేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రవచనం. అంతేకాదు, ప్రతి నెల కాళాష్టమి వ్రతాన్ని ఆచరించేవారు దుష్టశక్తుల ప్రభావం నుంచి బయటపడతారని చెబుతారు. కాళాష్టమి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి దుఃఖాలు, అనారోగ్యాలు, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. కనుక కాళాష్టమి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం. సమస్త గ్రహదోషాల నుంచి విముక్తి పొందుదాం. ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమః.